నమస్కారం. ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గాల్లో నిలబడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి సీరియల్ నెంబర్ 1కి ఎగనెస్ట్గా 1వ నెంబర్ వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ 3 ఉమ్మడి జిల్లాలలోని పట్టభద్రులను, మేధావులను, టీచర్స్ని, అడ్వకేట్స్ని, మేధావి వర్గాలందరినీ పేరు పేరున నమస్కరించి కోరుతా ఉన్నాం. మీరు ఒక్కసారి తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావాన్ని ఒక్కసారి గమనిస్తే మీకు అర్థమవుతా ఉంది. విద్యావంతుల సమస్యలపైన, ఈరోజు విద్యార్థుల సమస్యలపైన, ఉపాధ్యాయుల సమస్యలపైన, వివిధ వర్గాలకు సంబంధించిన ఇంటలెక్చువల్ యొక్క సమస్యలపైన పోరాడిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 10 ఏళ్ల చరిత్ర చూస్తే 317 జీవో ఇచ్చిన రోజు కేసీఆర్ ప్రభుత్వం అమాయక ప్రజలను, అమాయక టీచర్లను ఇబ్బంది పెడతా ఉంటే దానికి ఎగనెస్ట్గా, సమస్యకు ఎగనెస్ట్గా కొట్లాడి జైలుకి వెళ్ళిన చరిత్ర భారతీయ జనతా పార్టీది, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులది. అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో పేపర్ లీకులు అయితే అప్పటి నుంచి మేము కొట్లాడి ఆ సమస్యను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ పిల్లల పక్షాన, కుటుంబ పక్షాలను నిలబడ్డది కూడా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరిగి విద్యార్థులంతా ఇబ్బంది పడితే కూడా దానికి ఎగనెస్ట్గా పోరాటాలు చేసి మా బండి సంజయ్ అన్న నాయకత్వంలో బండి సంజయ్ అన్నను అతి హీనంగా అరెస్ట్ చేసి వరంగల్ దాకా లాక్కెళ్ళిన పరిస్థితులు కూడా మనం చూసినాం. ఈ విధంగా చూస్తే ఆర్టీసీ ఎంప్లాయీస్ల సమస్యల మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్య మీద కానీ పోరాడిన ఏకైక పార్టీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు మా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి పోలీస్ స్టేషన్లలో, జైళ్లలో కేసులు పెట్టించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేధావి వర్గాలందరికీ నమస్కరించి కోరుతా ఉన్నాం. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 100కు 100% నరేంద్ర మోడీ గారు బలపరిచిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు 40 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పోరాడుతూ ఉన్నాడు. ఒకటే జెండా, ఒకటే సిద్ధాంతం, ఒకటే ఎజెండా, అదే కాషాయ జెండా అని చెప్పి భుజాన వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ 1వ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమైన సమస్య జాబ్ క్యాలెండర్. ఈరోజు చూస్తే 10 ఏళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, జాబులు ఇస్తా అని చెప్పి మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మోసం చేస్తూ ఉంది. రేపు రాబోయే రోజులలో జాబ్ క్యాలెండర్ ఏదైతే ప్రకటించిరో, హామీలు ఇచ్చిరో ఎలక్షన్లప్పుడు, ఆ హామీలన్నీ నెరవేరాలంటే ఒక గొంతు ఉండాలి. ఆ గొంతే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు శాసన మండలిలో ఉండాలి. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ నిరుద్యోగుల పక్షాన నిలబడుతుందని చెప్పి మీ అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చరిత్రను పునరావృతం చేసుకొని మీరు భారతీయ జనతా పార్టీ పోటేయాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులకు 4000 ఇస్తా అన్న, నిరుద్యోగ భృతి ఇస్తా అన్న టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు. కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజులలో 100కు 100% మేము ఒక నిర్ణయం తీసుకొని పెద్ద ఎత్తున ఈ సమస్య మీద పోరాటాలు చేయడానికి కూడా మా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ విధంగా చూస్తే మీరు వేయాల్సిన ఏకైక పార్టీ ఓటేవరే అంటే అది భారతీయ జనతా పార్టీ బలపరిచిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు. కానీ మరొకసారి మనవి చేస్తూ భారత్ మాతాకి జై.